ఇంపార్టెంట్ డెవలప్మెంట్ జరిగాయి మన ఈ చర్చ జరుగుతుండగా నేను బ్రీఫ్ చేస్తాను. ఒకటి, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఒక లీక్ అందింది భారత ప్రభుత్వం నుంచి. పిఎం మోడీ గివ్స్ ఫోర్సెస్ ఎ ఫ్రీ హ్యాండ్ టు చూస్ ది మోడ్, టార్గెట్స్ అండ్ టైమింగ్ ఆఫ్ అవర్ రెస్పాన్స్. సో క్లియర్. ఇంకా ఏంటంటే ఒకటి, ప్రతీకార దాడులు ఉండబోతున్నాయి. అది ఏ రూపంలో ఉండాలి? పిఎం మోడీ గివ్ ద ఫోర్సెస్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు మన ఫోర్సెస్కి. త్రివిధ దళాధిపతులతో, తర్వాత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్తో, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ప్లస్ రాజ్నాథ్ సింగ్, వీళ్ళ నలుగురితో సమావేశమై మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి, ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తున్నాను. మోడ్, ఏ విధమైన దాడి చేయాలి, టార్గెట్స్, ఎక్కడ టార్గెట్ చేయాలి, టైమింగ్, ఎప్పుడు చేయాలి, ఎక్కడ టార్గెట్ చేయాలి, ఎలా టార్గెట్ చేయాలి, ఈ మూడు కూడా త్రివిధ దళాలకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. గివింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సోర్సెస్ ఇంకేం చెప్పాయంటే, గివింగ్ ఏ బెఫిటింగ్ రిప్లై టు టెర్రరిజం ఈజ్ అవర్ ఫిర్మ్ నేషనల్ రిజాల్వ్. అంటే ఉగ్రవాదానికి సరైన రీతిలో జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రైమ్ మినిస్టర్ మోడీ హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ ద ప్రొఫెషనల్ కేపబిలిటీస్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మడ్ ఫోర్స్. భారత త్రివిధ దళాలకు సంబంధించి భారత భద్రతా బలగాల మీద పూర్తి స్థాయి కాన్ఫిడెన్స్తో నరేంద్ర మోడీ ఉన్నారు. ద ప్రైమ్ మినిస్టర్ స్టేటెడ్ దట్ ద ఆర్మడ్ ఫోర్సెస్ హ్యావ్ బీన్ గివెన్ ఎ ఫ్రీ హ్యాండ్ టు టేక్ ఆపరేషనల్ డిసిజన్స్ ఇన్క్లూడింగ్ ద మోడ్ ఆఫ్ రెస్పాన్స్, చాయిస్ ఆఫ్ టార్గెట్స్ అండ్ టైమింగ్. సో క్లియర్గా భారత ప్రభుత్వం అన్ని న్యూస్ ఛానల్స్కి అఫీషియల్గా, అన్అఫీషియల్గా ఇచ్చిన లీక్. ఇక మీరు సన్నద్ధంగా అండి, త్రివిధ దళాలు ఏ విధంగా, ఎప్పుడు, ఏ విధంగా బదులు ఇవ్వాలి అన్నది త్రివిధ దళాలే నిర్ణయించుకోవాలి. టైం, ఎప్పుడు, మోడ్, ఏ విధమైన రిప్లై ఇవ్వాలి, టార్గెట్స్, ఎక్కడ టార్గెట్ చేయాలి, మీరు అన్నట్టు అది పిఓకేనా లేకపోతే డీప్ ఇన్సైడ్ పాకిస్తానా అన్నది డిసైడ్ చేయాలి. అదొక డెవలప్మెంట్. రెండు డెవలప్మెంట్స్. సో ఈ రెండు డెవలప్మెంట్స్ కూడా మనం బ్రేకింగ్ న్యూస్లో అవసరమైతే చూడొచ్చు. పీసీఆర్ ఆ బ్రేకింగ్స్ ప్లే చేయగలరు. రెండోది, ప్రధాని నివాసానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేరుకున్నారు. ఇప్పుడు త్రివిధ దళాల అధిపతుల సమావేశం ముగిసిన వెంటనే సంఘ్ చీఫ్తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. ఇది ఇంకో డెవలప్మెంట్. సో మరి ఇది ఇమ్మీడియట్గా ఈ రాత్ర జరుగుతుందా, రేపు జరుగుతుందా రెస్పాన్స్? అంటే ఇంత క్లియర్గా మెసేజ్ అంటే జనరల్గా మొన్నటి వరకు కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ వరకు ఎప్పుడైనా జనరల్గా వీడియో రిలీజ్ చేస్తారు. బట్ రాజ్నాథ్ సింగ్, అజిత్ దోవల్ ప్లస్ ముగ్గురు త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, వీళ్ళతో మీటింగ్ పెట్టి ఇన్ఫార్మల్గా ఇంకా మేము భద్రతా బలగాలకి ఫ్రీడమ్ ఇచ్చేమని లీక్ ఇచ్చేశారు. దాని తర్వాత ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్తో నరేంద్ర మోడీ సమావేశమవుతారు. సో చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్, చాలా బ్రేకింగ్ డెవలప్మెంట్. అంటే 22వ తేదీ ఈ ఘటన జరిగిన తర్వాత వారం రోజుల్లో ఇంత క్లియర్ మెసేజ్, అంటే ఏదో ఒకటి చేస్తారనుకున్నారు కానీ ఇంత క్లియర్ మెసేజ్ అయితే ఎప్పుడు ఇవ్వలేదు. సో ఎట్లా చూస్తారు? అంటే నేను ఇప్పుడు చెప్పినటువంటి రెండో ఆప్షన్ బ్రీఫ్గా